ఎందుకు చర్చెస్‌కి వీమిక్స్ బాగా యూజ్ అవుతది అని నేను అంటున్నానంటే, ఓబీఎస్‌లో కొంచెం మనం ప్రతిదాన్ని మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటదనమాట. థర్డ్ పార్టీ ప్యాకేజెస్‌ని లేకపోతే యాడ్ ఆన్స్ కింద మనం ఓబీఎస్‌లో మనం యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. అదే కనుక వీమిక్స్‌కి వచ్చేసేటప్పటికి ఫుల్లీ ప్యాక్డ్ అనమాట. ప్రతిదీ ఇందులోనే ప్యాక్డ్ అయ్యి ఉంటది. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా మనకి కావాలన్నమాట. ఇది మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయదని చెప్పాను కదా. ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయాలి అంటే సిస్టమ్స్ రిక్వైర్మెంట్ మనకు కావాలి. ఏ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ కావాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. అసలు వీమిక్స్ వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఏంటో చూసి అప్పుడు మన స్పెసిఫికేషన్స్ ఏం కావాలి అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సిస్టమ్ రిక్వైర్మెంట్స్కి మనం వచ్చేసినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి వీమిక్స్ రన్ కావాలి అంటే బంచ్ ఆఫ్ హార్డ్వేర్స్ కూడా మనకి అవసరం అనమాట. ఫస్ట్ మనకి ఏంటంటే ఒక డెస్క్టాప్ కావాలి మనకి, లేదంటే ఒక ల్యాప్టాప్ కావాలి, తో పాటు క్యాప్చర్ కార్డ్స్ కూడా కావాలి. ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే వీమిక్స్ని కంట్రోల్ చేసే కంట్రోలర్స్ కావాలి, కెమెరాస్ కావాలి. ఇవి మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. ఇప్పుడు మనం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మనం చూసినట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసేటప్పుడు విండోస్ 10 ఉండాలి, ఆర్ విండోస్ 11 అయినా మీరు యూజ్ చేయొచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ కావాలి అంటున్నారు. లేదు అంటే i7 ప్రాసెసర్ రికమెండెడ్ అయితే ఏంటంటే i7 ప్రాసెసర్ 3 GHz కన్నా పైన ఉంటే అది బెస్ట్ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. మినిమం వచ్చేసేటప్పటికి 4GB DDR4 కావాలి, రికమెండెడ్ మాత్రం 8GB DDR4 కావాలి. తర్వాత హార్డ్ డిస్క్ అది మన కెపాసిటీ బట్టి మనం ఎంతైతే మనం స్టోరేజ్ చేయాలి అని అనుకుంటున్నామో దానికి మనం 1TB 2TB హార్డ్ డిస్క్ అన్నది మనం వేసుకోవచ్చు అనమాట. లేదంటే రికమెండెడ్ అయితే SSD ఈజ్ అండ్ ప్రిఫరబుల్. తర్వాత డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ కూడా కావాలి. DirectX 10.1 కంపాటబుల్ గ్రాఫిక్ కార్డ్ అయితే మినిమల్ సరిపోద్ది అంటున్నారు. కానీ వీళ్ళు చెప్పే రికమెండెడ్ అయితే ఏంటంటే NVIDIA కార్డ్స్ 2GB పైన ఉన్న మెమరీ ఉన్న గ్రాఫిక్ కార్డు తీసుకుంటే బెటర్ అంట. మనకి స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసేటప్పటికి ఫుల్ HD. ఇది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనమాట. వీమిక్స్ వాళ్ళు ఇచ్చిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఇది గ్రాఫిక్ కార్డ్స్ మీరు ఇందులో కూడా చూస్ చేసుకుని మీరు తీసుకోవచ్చు అనమాట గ్రాఫిక్ కార్డ్. వీళ్ళు ఇచ్చిన ఈ రికమెండెడ్ షీట్ ప్రకారంగా ఈ రికమెండెడ్ మాత్రమే మనం ప్రిఫర్ చేసినట్లయితే మనకి ఈవెన్ ఓబీఎస్కైనా సరే వీమిక్స్కైనా సరే బెస్ట్ రిజల్ట్స్ అన్నది మీరు చూడగలుగుతారు అన్నమాట.